మనం మాట్లాడితే సమస్యలు వేలల్లో పెరుగుతాయి. అదే మౌనంగా ఉంటే అర్థాలు సముద్రమంత లోతుగా ఉంటాయి. గుర్తుంచుకోండి, కష్టాల్లో కూడా నవ్వగలిగే వ్యక్తికి ఎప్పుడూ ఓటమి అనేది ఉండదు. భయం ఎవరికి? మనం భయపడి బతకాల్సింది ఆ భగవంతుడికి మాత్రమే. మన గురించి తప్పుగా మాట్లాడే మనుషులకి కాదు. అహంకారం వద్దు. ఎవరినైనా మోసం చేసే ముందు లేదా అహంకారంతో ప్రవర్తించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ పాపపు ఘటం నిండినప్పుడు భగవంతుడు మిమ్మల్ని శిక్షించడానికి ఏ రూపంలోనైనా రావచ్చు. స్నేహం ఎవరితో? మీ పరిస్థితిని మార్చే వారితో స్నేహం చేయండి, కానీ పరిస్థితిని బట్టి మారిపోయే వారితో కాదు. క్షమించండి, కానీ ఎదుటి వారిని క్షమించేంత మంచి మనసు కలిగి ఉండండి, కానీ వారిని మళ్ళీ మళ్ళీ నమ్మేంత మూర్ఖులుగా మాత్రం మారకండి. మీ నవ్వు వెనుక ఉన్న బాధను, మీకోసం వెనుక ఉన్న ప్రేమని, మీ మౌనం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకునే వారితోనే మీ ప్రయాణం సాగించండి. మనది కాదు అని తెలిసిన తర్వాత ఏ వస్తువు మీదైనా, వ్యక్తి మీదైనా ఆశ పెట్టుకోవడం మన తప్పే అవుతుంది. జీవితాన్ని మార్చే అద్భుత నిజాలు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కామెంట్ ప్లీజ్.